ఎన్ఓసి ముందడుగు ప్రపంచ బ్యాంకు నుంచి 4.100 కోట్ల రుణం సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. డిపిఆర్లు అందజేశాకే ముందుకెళ్లాలని సూచన. రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ, విస్తృత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అది సాధ్యమే. ఖరీఫ్ పంట రుణ లక్ష్యంలో 81.57% పంపిణీ. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు రండి. అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. A11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ను మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవంతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోధుమల్లో గోల్మాల్, వేల బస్తాలు మాయం, పేదల బియ్యం పెద్దల పరం. మొన్న మచిలీపట్నంలో, తాజాగా కాకినాడలో తవ్వితే మరెన్నో. అత్యధిక ప్రైవేటు గోధుమలు వైకాపా నేతలవే. వాటిలో నిల్వాకే పౌర సరఫరాల శాఖ ప్రాధాన్యం. గత ప్రభుత్వంలో లారీలకు లారీలే తరలించిన లెక్క పత్రం లేదు. 5 ఏళ్లు సహకరించిన అధికారులు సిబ్బంది. వెలకట్టలేని శ్రమకు విద్యార్థినిల సలాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలో సోమవారం ఉదయం పలువురు మహిళా రైతులు నాట్లు వేస్తున్నారు. ఇంతలో కేకులు మిఠాయిలు పట్టుకొని అక్కడికి ఓ పాఠశాల విద్యార్థినులు చేరుకున్నారు. ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం అని తెలియజేయడంతో పాటు శుభాకాంక్షలు చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం వారితో కేక్ కోయించి మిఠాయిలు పంచారు. కాసేపు విద్యార్థినులు కూడా నాట్లు వేసి అన్నదాతల అవతారం ఎత్తారు. రైతు దినోత్సవం రోజు మడిలోకి దిగి స్వయంగా అన్నదాతల వ్యయ ప్రయాసాల గురించి తెలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని విద్యార్థినులు పేర్కొన్నారు.